ఎవ్వరి బలువెక్కుడో ఇద్దరిలోన, ఎవ్వరి బలువెక్కుడో ఇద్దరిలోన, రవ్వగానతీవయ్య రామచంద్ర మాకు ఎవ్వరి బలువెక్కుడో ఇద్దరిలోన, రవ్వగానతీవయ్య రామచంద్ర మాకు ఎవ్వరి బలువెక్కుడో ఇద్దరిలోనా. చెక్కిట బెట్టిన చేయి సేతువు కట్టిన కట్ట, చక్కని సీత చింతా జలదికిని. చెక్కిట బెట్టిన చేయి సేతువు కట్టిన కట్ట, చక్కని సీత చింతా జలదికిని. పెక్కు కొండలచే నీవు పెనచి కట్టించితివి, ఒక్క మాటే ఆపే అయితే ఉండమంటే నుండెను. ఎవ్వరి బలువెక్కుడో ఇద్దరిలోన, రవ్వగానతీవయ్య రామచంద్ర మాకు ఎవ్వరి బలువెక్కుడో ఇద్దరిలోనా. ముంచి చెలి పులకింపు మోహవనవాసము, మించిన విరహములా మితి మేరకు. ముంచి చెలి పులకింపు మోహవనవాసము, మించిన విరహములా మితి మేరకు. సంచరించి నీవైతే జగమెల్ల నిండితివి, సంచరించి నీవైతే జగమెల్ల నిండితివి. ఇంచుకంతలోన నాపే ఈడ నుండే నిండెను. ఎవ్వరి బలువెక్కుడో ఇద్దరిలోన, రవ్వగానతీవయ్య రామచంద్ర మాకు ఎవ్వరి బలువెక్కుడో ఇద్దరిలోనా.
నేను Dear anniversary, which is a great celebration we are having today. Thank you for being here for the great celebration. Now they are going to have their grand entry now, and they are going to have the cake cutting, and then all the fun things are going to happen now. ఇప్పుడు అంతా ఫన్ చేసుకుందాం మనం కాసేపు. సో అమ్మ వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు స్టేజ్ మీదకి. సో ప్లీజ్ బీ సీటెడ్, అందరూ హ్యాపీగా కూర్చోండి. హోప్ ఎవ్రీబడి హ్యాడ్ దేర్ starters, have their snacks and all. So let's enjoy. Thank you, Arni. Thank you.
సీనియర్ ఇంజనీర్ మెకానికల్ ఇంజనీర్ సంస్థ విశాఖపట్నం. నా భార్య సరస్వతి, గారు ఫాదరు, మా ఫాదరు మా నాన్నగారు ఆంధ్రాడు చక్రధర్మంలో పనిచేసేవాడు. సన్నగారు నాన్నగారు కరెక్ట్గా వర్క్షాప్లో చేసేవాడు. ఇద్దరు సమకాలి మా చలంతరం నుంచి అవుతుందా ఇన్సిడెంట్ ఆయన కూడా సౌత్ ఈస్ట్ ఇండియాలో జాయిన్ అయ్యి సీనియర్ టీమ్ టీచర్గా సౌత్ ఈస్ట్ ఇండియాలో రిటైర్ అయ్యి 2002 రిటైర్ అయ్యి విశాఖపట్నం సెటిల్ అయ్యాను. మాకు అప్పటి నుంచి చరిత్ర నుంచి బాగా పరిచయం. సో ఈ సందర్భంగా మా సాహచర్యంతో చిన్న అభిమానంతో చిన్న పత్రిక రాశాను. అది మీకు చదివి వినిపిస్తాను. శ్రీ గోర్గొందర వెంకట సుబ్రహ్మణ్య శర్మ శ్రీమతి సీత గారి ఆత్మీయ బంధం 50 వసంతాల వివాహ వేడుక 1953 సంవత్సరం ఆగస్టు 12వ తేదీన గోర్గొందర వారి కుటుంబంలో అద్భుతమైన రోజు. శ్రీ సూర్యనారాయణ గారు శ్రీమతి లక్ష్మీకాంతం గారు ప్రథమ జన్మ సర్వ గారు మహత్తర సన్నివేశం. 1957 సంవత్సరం జూన్ 10వ తేదీని పొడగట్టపల్లి వాసుదేవుడు శ్రీ వారణాసి సోమనారాయణ గారు శ్రీమతి అన్నపూర్ణ గారు సప్తమ సంతానంగా సీతగారి జన్మం. 1976 జూలై 31వ తేదీన రెండు కుటుంబాలను 7 బంధంతో కలిపిన మాటల్లో ముచ్చటైన ముహూర్తం అదే మన సర్వగారి సీతగారి పరిమాణం. ఈ దినం అంతేరామ పరశురాల్లో 7 బంధంతో కలిపిన మాటల్లో ముచ్చటైన ముహూర్తం అదే సర్వగారి సీతగారి పరిమాణం పెళ్లి. ఈ దినం అంతేరామ పరశురాల్లో బంగాళీలో 50 వసంతాల నేత్రపరంగా ఆధారంగా జరుగుతోంది. 95 వసంతాలు మీ తల్లిగారు మీతోనే ఉండి మీ ఇరువురి సభ్యులు పొచ్చుకు సోదరిమణుల కుటుంబాలతో ఐక్యమత్యంతో పెద్దగా ఉండడం మీ ప్రమాదమైన అభిమానం అందరికీ ఆదర్శం. విద్యాభ్యాసం ఖరగ్పూర్, ఉద్యోగం ఆంధ్రలో అసిస్టెంట్ సెషన్ మాస్టర్గా, రైల్వేలో మీ ప్రారంభమైన ప్రస్థానం నీతి నిజాయితీ శ్రమ కలిగి అంచెలంచెలుగా పెరిగి సీనియర్ డివిజన్ ఆపరేషన్ మేనేజర్గా 31/8/2013 వాల్తేరు నిధులు పరమీకరణ పొందడం బంగారు జీవన ప్రమాణం. ఇందులో శ్రీమతి సీతగారి సహచర్యం అనుబంధం యొక్క భాగస్వామ్యం అపారం. బాధ్యతాయుతంగా పెంచి పెద్ద చేసిన మీ పిల్లలే దీనికి సాక్షి. మీ 40 సంవత్సరాల సర్వీసును మీ పిల్లలు చిరంజీవి సౌభాగ్య పద్మత చిరంజీవి చైతన్యాల అభివృద్ధి సమాజానికి రోల్ మోడల్. వారు మంచి ఉద్యోగాలు చేస్తూ వారి కుటుంబాలతో న్యూజెర్సీస్ ఉపాధ్యాయుడు కోతమిడి దూరంలో ఉండడం సప్తని అనుభూతి. ఈ 50 వసంతాల వివాహుడిగా ఈ బ్రహ్మజీవన సౌగంధిగా పైన ఇంకా వసంతాల మీద వసంతాలు సాగుతూ తరానికి తరం నిరంతరం అంకితభావంతో సాగాలని భగవంతుని వారి సరళ ఆయుష్ ఆరోగ్యం కలగాలని ప్రకటిస్తూ శ్రీ వరదజ శ్రీ వాసుదేవమూర్తి శ్రీ సరస్వతి దంపతులు రిటైర్డ్ సీనియర్ చీఫ్ విశాఖపట్నం. రంగారమ్మ, మీకు ఇప్పుడు ఒక చిన్న గేమ్. ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు గుర్తుంది, తెలియడం వేరు గుర్తుండడం వేరు కదా. 50 years. సో డిక్ యువర్ బ్రెయిన్స్, మెమరీస్. సో చిన్న గేమ్స్ అంతాగా. Yes, I'm Vijayalakshmi from GK's Pride, and she's Sandhya from GK's Pride. We are close friends to Sita Garu and Sharma Garu. In your spouse, one quality you admire in your spouse, manchi gunam ఏది మీకు నచ్చుతుంది, మీకు మీ దాంట్లో మీకు మీరే ఆపోజిట్.
and affection. Love and affection. Copy, what is it? Copy. Love and affection. Common question. Okay, in your married life, which day is more memorable? చాలా ఇంపార్టెంట్ మెమరబుల్ డే ఏంటి మీ లైఫ్ లో 50 years of your service? I mean married life. No one to do it. One great memorable day, not all. మాకు ఫస్ట్ పాప పుట్టినప్పుడండి మా పద్మజ, అది చాలా చాలా మెమరబుల్ డే. ఫస్ట్ టైం మేము తల్లిదండ్రులు అయ్యాము. మా అత్తగారు వారు మా నాన్నగారు మా అమ్మ అయ్యారు. బెస్ట్ మెమరబుల్ ఫస్ట్. నేను చెప్తాను కూడా ఆనందం తను చెప్పేసి నేనేం చేస్తాను వంటగా అది నాది అని చెప్పింది. మా అబ్బాయి తెలియదు అలాగే నాలాగే వాడి కోపం తెలియదు. అదే అర్థమైంది, నాలాగే వాడి కోపం అంటే తెలియదు. ఫస్ట్ మళ్ళీ మాకు బాబు పుట్టినప్పుడండి, ఎందుకంటే మా అమ్మాయి కంటే కూడా ఎక్కువ సంతోషించాము. అంటే తక్కువ అని కాదు, ఎందుకంటే కాదు. ఐ వాంట్ టు టాక్ నౌ అబౌట్ దిస్. మా అమ్మకి నాకన్నా మా తమ్ముడు అంటేనే పంచ ప్రాణాలండి. నేను ఫస్ట్ పిల్లే కానీ మా తమ్ముడే ముఖ్యం మా అమ్మకి. దాట్ వీ బోత్ ఆర్ స్పెషల్. అలా ఏంటండి, మాకు 4 తరాల నుంచి ఒక్కటే మగ పిల్లాడు మా ఇంట్లో. నాకు మళ్ళీ మగ పిల్లాడు పుట్టాడని చాలా 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 సంతోషించాం మేము, మా మామగారు వాళ్ళు కూడా అందరూ. ఒకటే పిల్లాడు కదా, అందుకని. పిల్లల్ని పొగిడితే ఆయుష్ భయం అయింది చెప్పేస్తాను. నేను మా పిల్లల్ని బాగుంటే నాకు ఆనందంగా ఉండదు. ఇంకెవరన్నా పొగిడితే మా పిల్లల్ని వింటే ఎంతో ఆనందంగా ఉంటుంది. నాకు చాలా బాగా వంట వండుతుంది. కారం పెట్టి కూర చాలా బాగా వండుతుంది. దేనిలో కూడా ఉల్లిపాయ వేయకుండా వండుతుంది, అయినా ఎంత రుచిగా ఉంటాయి. తనకి ఏం లేదు, అన్ని మంచి కొనాలే కానీ వేరేగా గాబరా అయిపోతుంది. అన్ని వెంటనే గాబరాగా వెంటనే చేసుకుంటుంది. నేను కొంచెం నిదానం అని అది నేను అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, కరెక్ట్. ఎందుకంటే నేను గబాబా తొందరగా చేస్తాను, దాన్ని ఆలోచించి జాగ్రత్తగా బాగా చేస్తారు. కొన్ని నేను చేసిన ఫెయిల్ అయిపోతూ ఉంటాయి అనుకోండి. ఒక్క పెళ్లిలోనే నేను తొందరపడ్డాను. Now you are having a chance after 50 years. Yes, next one. What is the secret of the 50 years of a married life? Open secret. Open secret. మాది అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ కాదు. ఆ తర్వాత ప్రేమించే తప్పని పరిస్థితి ఏర్పడింది మా ఇద్దరికి. కాబట్టి ఈ అందరి ద్వారా నడుస్తూనే ఉంటుంది కూడా. మంచి కేరింగ్ అండ్ కమిట్మెంట్ అండి. చాలా కేరింగ్ గా చూస్తారు, చాలా చాలా కేరింగ్. కేర్ అంటే మీకు తెలిసేమో. What is the thing you never thank
చెప్పలేదు, ఏ విషయానికి చెప్పలేదు. థ్యాంక్స్. మేము ఒకరికొకరు ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోం, మనసులోనే ఉంటుంది మాకు. ఎవరు భయమాట్లాగా థ్యాంక్ యూ, బాగా ఉంటాం థ్యాంక్ యూ అలా చెప్పుకోం మేము. మిత్రం ఒకటి ఆ విషయంలో థ్యాంక్స్ ఎప్పుడు చెప్పలేదు. ఏదైనా ప్రయాణాలు ఎవరైనా కంగారు కావడం కదండి, అలాంటప్పుడు ఏదైనా ఏమైనా అయినా మంచి చేసిన సంగతి థ్యాంక్స్ చెప్పను. చేసి ఉండాలి, మనం మంచిగా చేస్తారు కదా అంతే తప్పించి. No. What is the one dream you still want to fulfill together? What is the one dream still you want to fulfill together? Still? Any? మేము ఇద్దరం ఉన్నంత కాలం ఆరోగ్యంగా ఉండి ఇలా తిరుగుతూ ఉండి ఆనందంగా ఉండే చాలు. చెప్పాం కదా, యాక్చువల్గా మేము అందరితో కొంత డ్యాన్స్ చేయాలని ఒక డ్రీమ్ ఉండేది, ఇంకా అవ్వలేదు అది. అది ఎప్పుడు అవుతుందో చూస్తున్నాను. ఎప్పుడవుతుందో అప్పుడు ఆ డ్రీమ్ పుట్టినట్టు లెక్క. థ్యాంక్ యూ సో మచ్. మరి క్వశ్చన్స్ అదే చెప్పలేము. Daughter marriage date. Marriage date. Date. Your son's marriage date. Your son's marriage date. Saturday. శనివారం అంటే శనివారం కదా. What is your first gift from Sharpagaru? Sita Garu question. First gift you received from Sharpagaru. In ఆలోచిస్తున్నారు. సీత గారికి ఇచ్చారే ఇవన్నీ ఇచ్చారు. సీత గారు ఫస్ట్ అవుటింగ్ ఎప్పుడు? First అది ఎక్కువ మనిషి భయపడింది. పెద్ద చక్రాలు ఉంటాయి కదా, భయపడింది. అది ఎక్కించాను. నేను ఉన్నా కదా పదా అన్నాను. ఎక్కాం కూడా. థ్యాంక్ యూ. సమయ
నమస్కారం అండి. వీఆర్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ అవర్ జీకే ప్రైడ్ ఎస్ గ్రూప్ మెంబర్స్. సో ఇప్పుడే పెద్దలు శర్మ గారి ఫ్యామిలీ మెంబర్ ఒక ఆయన ఫ్యామిలీలో ఆయన యొక్క ప్రాస్పరిటీ, ఆయన చిన్నప్పటి నుంచి ఎప్పుడు పుట్టారు ఏంటి, ఆయన యొక్క ప్రాముఖ్యత అంతా కూడా చెప్పారు. చాలా సంతోషం. అయితే అదేవిధంగా శర్మ గారు మాకు అసోసియేషన్లో ఆల్మోస్ట్ 5 years 6 years నుంచి మాతో అసోసియేట్ ఉండి ఆయన సాన్నిహిత్యంలో మేము ఆయనతో పొందినటువంటి ఆయన సహాయ సహకారాలు కానీ, లేకపోతే ఆయనతో నేతృత్వం కానీ, ఆయనతో గడిపినటువంటి క్షణాన్ని బట్టి మాకు మేము కూడా ఒక ప్రశంసాపత్రం ఒకటి తయారు చేయాలని చెప్పేసి ఆలోచించి చేశాము. అది ఐ వాంట్ సమ్ ఓపెన్. అభినందన ప్రశంసా పత్రం శ్రీయుతులు జీవీఎస్ శర్మ గారు మరియు శ్రీమతి సీతా గారులకు మీ 50వ వివాహ వార్షికోత్సవ స్వర్ణోత్సవ పవిత్రమైన శుభ సమయంలో మా జీకే ప్రేడ్ ఏ స్టార్స్ తరఫున మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు ప్రణామాలు. 50 ఏళ్ల అనుబంధంతో అర్ధ శతాబ్ద కాలం పాటు ఒకరికొకరు తోడై నీడై సుఖ దుఃఖాలను పంచుకుంటూ మీరు సాగిస్తున్న ఈ దాంపత్య ప్రయాణం మాకందరికీ ఎంతో ఆదర్శనీయం. వయోవృద్ధులైన మీ మాతృమూర్తిని ఎంతో ప్రేమతో బాధ్యతగా చూసుకుంటూనే మరోవైపు సొసైటీ సంక్షేమం కోసం సమయాన్ని కేటాయిస్తూ మీరు చూపిస్తున్న ఉత్సాహం, నిబద్ధత మాకందరికీ నిజంగా ఒక గొప్ప ప్రేరణ. భారతీయ రైల్వేస్లో అత్యున్నత హోదాలో సేవలు అందించి రిటైర్ అయినప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా మన గేటెడ్ కమ్యూనిటీ సంక్షేమం కోసం మీరు చూపిస్తున్న నిబద్ధత మరియు అంకిత ప్రభావం ప్రశంసనీయం. సొసైటీ నిర్వహణలో ఎటువంటి క్లిష్టమైన సమస్య వచ్చినా అందరినీ కలుపుకొని పోతూ మీ అనుభవంతో సమర్థవంతంగా పరిష్కరించే మీ నాయకత్వ పటిమ, సహకార దృక్పథం అద్భుతం. ఈ వయస్సులోనూ బ్యాడ్మింటన్ కోర్టులో మీరు చూపే చురుకుదనం యువతకు సైతం స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటుంది. ప్రతి కలయికలోనూ మీ సమయస్ఫూర్తితో కూడిన హాస్యంతో ఇప్పుడే చూసాము మీ యొక్క క్వశ్చనేర్లో మీరు ఎంత హ్యూమరస్గా ఆన్సర్ ఇచ్చారో. సో ప్రతి కలయికలోనూ మీ సమయస్ఫూర్తితో కూడిన హాస్యంతో, జోకులతో వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చే మీ సరదా స్వభావం అందరికీ ఎంతో ఇష్టం. సొసైటీలో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించడంలో మీరు ముందుంటే మీకు తగినట్లుగా మీ సతీమణి గారు కూడా ఎంతో ఉత్సాహంగా చురుగ్గా పాల్గొంటూ ఆ వేడుకలకు శోభ చేకూర్చే విధంగా మీ జంట ప్రత్యేకత. పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజంలో ఉన్నత స్థానాల్లో నిలబెట్టి ఒక సఫలమైన సంపూర్ణమైన జీవితాన్ని గడుపుతున్న మీ జంట మా కమ్యూనిటీకి ఒక మార్గదర్శి. అన్యోన్యతకు నిలువుటంగా నిలిచిన మీ జంట మరిన్ని మైలురాళ్లను చేరుకోవాలని దేవుని ఆశీస్సులతో మీరిద్దరూ 100 నూరేళ్లు ఆయురారోగ్యాలతో
అష్టైశ్వర్యాలతో సదా నవ్వుతూ జీవించాలని మనసారా కోరుకుంటున్నాం. ప్రేమతో మరియు గౌరవంతో జీకే ప్రైడ్ ఎస్ గ్రౌడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. GK Pride A-star members, please come to the dais. దండలు మధ్య పెట్టి ఎన్నెన్నో జన్మల బంధం నీది రాని ఓకేనా? సభాయగమా అందరికీ నమస్కారాలు. మీ అందరూ వచ్చారు, మమ్మల్ని చూశారు, అభినందించారు, ఆశీర్వదించారు. ఎంతో ఆనందంగా ఉంది. ఒళ్ళంతా పొలకెత్తిపోయింది మా ఇద్దరికిను. సో మా గురించి క్లుప్తంగా ఒక 2 నిమిషాలు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఇలాగ మేము ఉండడానికి ముఖ్య కారకులు మా అమ్మా నాన్న. మా నాన్నగారు సూర్యనారాయణ గారు, గౌరవెత్తిన సూర్యనారాయణ గారు. ఆయనే నాకు అన్నీను, గురువు, దైవం కూడా. ఆ చిన్నప్పుడు స్కూల్లోని లెక్కలో వగేరా చెప్తూ ఉండేవారు, కానీ ఇంట్లో మాత్రం మాకు లెక్కలో ఇంగ్లీష్లో తరచుగా అది చెప్తూనే ఉండేవారు. ఏమాత్రం నాకు లెక్కల్లో ప్రావీణ్యం వచ్చిందంటే కారణం మా నాన్నగారే. ఇంకోటి మా అమ్మ అమితమైన ప్రేమ. అందరి తల్లుల్లాగే అనుకోండి, తల్లి అంటేనే ప్రేమ. సో మా రంగాట్లు పడి మా నాన్నగారు చెప్తుంటే, లెక్కలు చెప్తుంటే, చదువు చెప్తుంటే తను మాత్రం వేరే తిను, ముందు తిను, తర్వాత చదువు అనేది. సో ఎంతో అభిమానంతో మమ్మల్ని పెంచి పెద్ద చేసి ఇలా నిలబెట్టడానికి కారణం వారే. మా నాన్నగారు లేకపోయినా ఆయన కొంచెం ముందే వెళ్ళిపోయారు. అమ్మ నాతో ఉండడం కాకుండా అమ్మతో నేను ఉండడం నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మా అమ్మకి నేను దగ్గరుండి చూస్తూ ఉంటాను, మందులు గట్రా వేస్తుంటాను, చేస్తుంటాను, కానీ వెనకాతలు మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా మా సీటే. కానీ మొత్తం అంతా ఏంటేంటి తినాలో, చెయ్యాలో, ఎన్ని మాటలు ఇవ్వాలో, బుక్ చేయడం, అవన్నీ మా సేవ్ చేస్తుంటాయి.
సో మీ ఇద్దరం కలిసే తనకి సెక్రటరీ చేస్తున్నాం. గత 2-3 సంవత్సరాల నుంచి తను బాగా సిక్ అయిపోయింది, ఆర్థరైటిస్ వల్ల నడవలేకపోతుంది, అందుకే తను రాలేకపోయింది. లేకపోతే చాలా ఉత్సాహంగా వచ్చేసి మన ముందే కూర్చొని ఉండేది. ప్రస్తుతానికి అటువంటి పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు ప్రస్తుతం 95 సంవత్సరాలు నడుస్తున్నాయి. అయినప్పటికీ మెమరీ గట్రా అంతా బాగుంది, నడవడే పడుతుంది మాత్రం ఉంది. అలా మా ప్రారంభమైన జీవితం మా పెద్దలు చెప్పినట్టు చిన్న ఉద్యోగంతో ప్రారంభమై అంచెంచెలుగా దేవుడి దయ వల్ల పైకి వచ్చి ఒక మంచి స్థానంలోనే ఆఖరిని రిటైర్ అయ్యాను. అలాగే దేవుడి దయ వల్లే చక్కటి పిల్లలు మాకు దేవుడు ఇచ్చాడు. ఇద్దరు మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా అనురాగంగా ప్రేమగా చూసుకుంటారు. అమెరికాలో ఉన్న రోజు మాట్లాడుతుంటారు. మా ఇంట్లో ఎలా వాళ్ళు పెరిగారో అమెరికాలో ఉన్న అక్కడ కూడా అటువంటి ఆచార వ్యవహారాలతోనే వాళ్ళు నడుస్తుంటారు. రోజు ఇంట్లో పూజ వ్యవహారం నడుస్తుంటుంది. మా ఇంట్లో కిచెన్ ఎలా ఉంటుందో వాళ్ళ ఇంట్లో కిచెన్ అలాగే ఉంటుంది. సో ఇక్కడి నుంచి మనం ఇంటికి వెళ్తే, అమెరికాలో వెళ్తే మాకు ఎటువంటి తేడా ఉండదు. అక్కడ కూడా మా ఇంట్లో ఉన్నట్టే మాకు ఉంటుంది. సో ఒక 10-15 మాటలు వెళ్ళాము, అమెరికా వచ్చాము. సో ఎంతో ఆనందంగా వెళ్ళి వస్తుంటాం. ఈ మధ్య కాలంలో మేము వెళ్ళలేకపోయాం, కానీ తరచు వెళ్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు వచ్చారు మా అబ్బాయి పిల్లలు వచ్చి ఇది జరిపిద్దాం తలపెట్టారు, జరిపించారు. మీరందరూ వచ్చారు, మాకు ఎంతో ఆనందం కలిగించింది. దయచేసి ఇలాగే కొంతసేపు వెయిట్ చేసి భోజనం చేసి వెళ్ళమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అఫ్కోర్స్ భోజనం రెడీగా ఉంది. మా ఇంతమంది వచ్చారు ఇవాళ. మీ అట్లో సింహభాగం అంతా జీకే ప్రైడ్ వాళ్ళే. సో జీకే ప్రైడ్ వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. వాళ్ళు చూపించిన ఆధారాలు అభారీగా ఉంటాయి. ఎంతో ఎంతో నిండిపోయింది, కడుపంతా నిండిపోయింది మాకు వాళ్ళ ప్రేమతో. మా ఏజ్ స్టార్స్ చాలా 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 సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్ కూడా పిలిచిన వాళ్ళందరూ చాలా తప్పకుండా వచ్చారన్నమాట. మా మీద అభిమానంతో చాలా 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 సంతోషంగా ఉందండి. మా జీకే ప్రైడ్ వాళ్ళు కూడా వచ్చారు, చాలా సరదాగా గడుపుతాము. మీరందరూ భోజనం చేసి తప్పకుండా వెళ్ళండి. చెప్పాలంటే ఎంతైనా ఉంది. జీకే ప్రైడ్ లో మేము గత 4 ఏళ్ళ నుంచి ఉన్నాము. ఎంత బాగా మాకు దగ్గర అయ్యారంటే, అంతకుముందు 40 ఏళ్ళు విశాఖపట్నంలో ఉన్నదంతా మేము మర్చిపోయాం. ఈ 4 ఏళ్ళు జీకే ప్రైడ్ 40 ఏళ్ళు విశాఖపట్నం కన్నా ఎక్కువ అన్నమాట. అలాగే మా బంధువులు ఉన్నారు, కొందరు చుట్టూ ఈ పక్క ఆ పక్క ఉన్నారు. వాళ్ళు మాకు ఎంతో అభిమానంతో ఆప్యాయంతో ఏ ఫంక్షన్ చేసుకున్నా వస్తూనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మేము అభిమానంతో కూర్చొని చెప్పుకుంటూ ఉంటాం. మా ఫ్రెండ్స్ విశాఖపట్నం నుంచి వచ్చారు, వాళ్ళు కూడా సభాముఖంగా చెప్పుకుంటూ ఉంటారు. కొంతమందికి మేము టైం అభావం వల్ల మొత్తం చెప్పలేకపోతాను, కానీ పేరుగా అందరికీ మేము థ్యాంక్స్ చెప్తున్నాము. మీ అభిమానాన్ని కూర్చొని చెప్పుకుంటున్నాము. దయచేసి భోజనం చేసి తాపీగా హాయిగా కాసేపు గడిపి వెళ్దాం. ఇక్కడ ఏమి పూజలు లేవు, ఏమీ లేవు. జస్ట్ అల్లో అనుకోవడం, కాసేపు చేసి భోజనం చేసి తాపీగా వెళ్దాం. ఆదివారం కూడాను. ఇక్కడా చెప్పు. మా ఇద్దరు ఆయనే మాట్లాడేసారు. నేను చెప్పేది థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.